ఖైరతాబాద్ విశ్వశాంతి మహాశక్తి గణపతికి ఇక పూజలు అయితే రేపు మరి ప్రారంభం కాబోతున్నాయి. పూర్తిగా మొత్తం ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, మరి భక్తులకు దర్శనార్థం ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేశారనేటువంటి అంశాలను ఆలయ కమిటీ సభ్యురాలు వీణ ఉన్నారు. మేడం చెప్పండి, ఎందుకంటే లక్షలాది మంది గణనాథుని దర్శనార్థం ఇక్కడికి వస్తుంటారు, మరి వాళ్ళ కోసం ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? ఏర్పాట్లు మాత్రం బ్రహ్మాండంగా సాగుతున్నాయమ్మా. ఇప్పటి వరకు పోలీస్ వాళ్ళు కూడా మానిటరింగ్ చేస్తున్నారు. బ్యారికేడ్స్ అనేది సీక్వెన్స్ లైన్ లో ఎలా ఉండాలి ఆ అరేంజ్మెంట్స్ కూడా చూసుకున్నారు. దాంతో పాటుగా గణపతి కలరింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. గోవా అనే కర్రలని ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు, తీసేస్తున్నారమ్మా. ఇప్పుడు ఇవి అయిన తర్వాత ఇప్పుడు మిగతా ఏదైతే నెక్స్ట్ విఐపి లైన్ ఎట్లా పెట్టాలో అనేది అనేసి ఇప్పుడు డిసైడ్ చేసేస్తారు ఒక 1-2 అవర్స్ లో. దాని తర్వాత ఈవినింగ్ వరకు మనం కర్రలని తీసేస్తాము. ఇలాంటి బందోబస్తు అయితే ఉన్నది. వాళ్ళకి ఇన్ గేట్ అవుట్ గేట్ అనేవి ఇండికేటర్ మార్కింగ్ చేసేసి పెట్టే ఈ రోజు మాత్రం చేసేస్తాం. ఎందుకంటే అక్కడ నుంచి వచ్చిన వాళ్ళకి ఇన్ గేట్ నుంచి వచ్చిన తర్వాత అవుట్ గేట్ ఎలా వెళ్ళాలి, రైల్వే స్టేషన్ ఎలా వెళ్ళాలి తెలియదు. సో మార్కింగ్స్ అన్ని ఈ రోజు కంప్లీట్ చేసేస్తారు. ఎందుకంటే ఉదయం దాదాపు 3 గంటల సమయం నుంచి భక్తుల రద్దీ అనేది కంటిన్యూగా కొనసాగుతూనే ఉంటుంది. రేపు ప్రతిష్టాపన రోజు ఇక్కడ విఐపి తాకిడి ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు అయితే చాలా ఉంటాయి. మరి ఏర్పాట్లకు సంబంధించి కావచ్చు, భక్తుల సామాన్యులకు మాత్రం దర్శనమిచ్చేటువంటి రోజు చాలా తక్కువగా ఉంటుందంటారా, నిజమేనా? భక్తులు మాత్రం ఫస్ట్ డే కూడా ఫుల్ ఫ్లెడ్జ్ గా వస్తున్నారండి. విఐపీస్ అది కామన్ అండి. ఫస్ట్ డే మన గవర్నర్ గారి చేత పూజ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా భక్తులందరికీ కంటిన్యూగా దర్శనం ఇస్తూనే ఉంటాము. విఐపీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అకార్డింగ్ టు వాళ్ళ టైమింగ్స్ వాళ్ళు ఇచ్చిన తర్వాత వాళ్ళకు సపరేట్ గా అక్కడ దర్శనం చేయించి వాళ్ళు కూడా బయలుదేరుతుంటారు. వాళ్ళతో పాటు రెగ్యులర్గా వచ్చే భక్తులకు ఆపే ప్రసక్తి లేదు. వాళ్ళది కూడా దర్శనం చేసుకుంటూ లైక్లో వాళ్ళని బయట వరకు ఇక్కడ వరకు దారి చూపించుకుంటూ ఇక్కడ వరకు పంపడం జరుగుతుంది. భక్తులకు ఒక్కరికి మాత్రం ఎవరికి ఆపేది లేదు. విఐపీలు వస్తున్నారు, మీరు రావద్దు, మీ లైన్స్ స్టాప్ చేసా అనేదాన్ని మొన్న కూడా అపోహలు చేయంటారు అన్నారు. అట్లా ఏం లేదు. మన నాయకులు మనం గౌరవించుకోవాలి. ఎట్లాగైనా వాళ్ళ దర్శనం వాళ్ళది అవుతుంది, భక్తులు రెండు కంటిన్యూ నడుస్తూ ఉంటాయి. దాదాపు కొన్ని 10 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ బడా గణేష్ ప్రతిష్టాపన అనేది ఇటు దేశవ్యాప్తంగా కూడా ఎంతో పేరు పొందింది. ఎందుకంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల వారు కూడా చాలా మంది వస్తుంటారు. మరి అట్లాంటి వారికి, ఎందుకంటే ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చినప్పుడు కూడా మనము ప్రత్యేకంగా వాళ్ళని రికగ్నైజ్ చేయాలంటే కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. దానికి ఏమైనా ఫెసిలిటీస్ లేదండి. అలా మనకి ఇక్కడ వచ్చి మేము ఈ స్టేట్ నుంచి, మేము ఈ కంట్రీ నుంచి అట్లా వచ్చినాము, మాకు ఇట్లా ఇది చేయండి అని అంటే ఎవరైనా చెప్తే మాత్రం ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా వాళ్ళకి తెచ్చి స్పెషల్గా, ఎందుకంటే బయట ఇతర దేశాల నుంచి వాళ్ళని కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. వాళ్ళకు కూడా వచ్చేసి స్పెషల్గా అక్కడ దర్శనం చేయిస్తామండి. అది మాత్రం షూర్, దాంట్లో ఏమి డౌట్ లేదు. ఎందుకంటే ఇప్పుడు మొత్తంగా చూస్తే మాత్రం విఐపీల తాకిలతో పాటు దాదాపు కొంతమంది గర్భిణీ స్త్రీలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఎక్కువ సంఖ్యలో కూడా వస్తున్నారు. ఎందుకంటే ఒక్కసారి జీవితంలో ఖైరతాబాద్ గణనాథుని దర్శించుకుంటే మా జీవితం అనేది ధన్యమవుతుందని చెప్పేసి చాలా మంది అంటున్నారు. మరి అట్లాంటి వాళ్ళకి ఎట్లాంటి సజెషన్స్ ఇవ్వాలి? ఈసారి మన పోలీస్ వాళ్ళతో కూడా డిస్కస్ చేయడం జరిగిందండి. వృద్ధులకు ఇంతకుముందు అనేవాళ్ళం, వృద్ధులు కానీ ప్రెగ్నెంట్ లేడీస్ కొద్దిగా ఇంట్లోనే ఉండి లైవ్ చూడండి అని అన్నాము. కానీ ఈ సంవత్సరం మాత్రం వాళ్ళకు కూడా ఒక ప్రత్యేకమైన లైన్ ఏర్పాటు చేయాలని ఆలోచించాము. అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో ఈవినింగ్ వరకు మాకు తెలుస్తుంది. వాళ్ళకు కూడా ప్రత్యేకంగా సైడ్కి వెళ్ళి పంపడానికైనా అరేంజ్మెంట్స్ ఖచ్చితంగా చేస్తాము. కానీ మా రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళు మార్నింగ్ పూట రావడం కరెక్ట్ సమయం అండి. నైట్లో రద్దీలో వృద్ధులు, ప్రెగ్నెంట్ లేడీస్ రాకపోవడమే మంచిది. ఎందుకంటే క్రమక్రమంగా ఖైరతాబాద్ బడా గణేష్ అనేది ప్రాచుర్యం పొందుతూ వస్తుంది నిజంగా. ఎందుకంటే దాదాపు శిల్పిరాజు కుటుంబం అనేటువంటి వాళ్ళు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అంటారు. నిజంగా మరి ఎట్లాంటి ఒక స్వార్థం లేకుండా ఇట్లా కార్యక్రమాలు చేపడుతుండడాన్ని మీకు ఎట్లా అనిపిస్తుంది? నిజంగా సింగర్ సుదర్శన్ గారు, శంకరయ్య ఫ్యామిలీ వాళ్ళ డాటర్గా నేను చాలా గర్విస్తున్నానండి. భగవంతుడు ఎవరితో చేయించుకోవాలో వాళ్ళతో చేయించుకుంటారు. అలాంటి అవకాశం మా ఫ్యామిలీకి మాకు వరకు ఇచ్చడం వల్ల అది మా జన్మ ధన్యమైంది అని అనుకుంటున్నాను. కాబట్టి అందుకే నిష్ఠతో నిజాయితో ఈ యొక్క భగవంతుని కార్యక్రమం మేము చేపడుతూ ఉన్నాము. సో ఇది భగవంతుని ఆశీర్వాదమే అండి. ఇది మాకు మీ జీవితంలో నిజంగా గణనాథుని పూజించడం వల్ల జరిగినటువంటి ఒక మంచి అనుభూతి చాలా ఉన్నాయండి. అలా అన్నిటికన్నా మేజర్ ఇష్యూ అంటే మా నాన్న సింగర్ సుదర్శన్ గారు కళ్ళు బ్లాస్ట్ అయిపోయి కళ్ళు పోయినాయి 2 మొత్తం. అప్పుడు మన పటాకులది లైసెన్స్ అది కొడుతుంటే రాలని 2 కళ్ళు కూడా రావని చెప్పారు. అలాంటిది డాక్టర్ గారి పేరు మా నాన్నగారు చెప్పారు, నేను మర్చిపోయాను, మా మమ్మీకి తెలుసు. ఆ డాక్టర్ గారు ఎన్నో ఆపరేషన్స్ చేస్తే 2 కళ్ళు వాపసు వచ్చాయి. ఇది ఒక చాలా పెద్ద ఇన్సిడెంట్ అండి. దాంతోపాటు ఇంతకుముందు 20 ఫీట్స్ ఉన్నప్పుడు ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు పక్కన పూలు గుచ్చుతున్నారు ముస్లిం అబ్బాయి మనకు చేసేది, 20 ఫీట్ 30 ఫీట్లు ఉన్నప్పటి నుంచి పైనుంచి కింద పడ్డాడు. 2వ రోజు క్షేమంగా మళ్ళీ వచ్చి దర్శనం చేసుకొని పోయినాడు అబ్బాయి. ఆ ఫ్యామిలీకే ఇస్తున్నాం మేము పూలు కుట్టడం అనేది కూడా. ఇలాంటివి చాలా ఉన్నాయండి సంఘటనలు. ఇది మాత్రం మర్చిపోలేనిది. కళ్ళు పోయినాయి మా నాన్నగారికి వచ్చినాయి అంటే అది
ఇది కాదండి. ఎందుకంటే ఈ నల్లగుడ్డులో పోయిందంటే రావడం అనేది చాలా కష్టము. అలాంటిది డాక్టర్ గారు ఆపరేషన్స్ చేయడం మీద ఆపరేషన్స్ అయినాయి. ఒక్కొక్క రాయి సన్న రాయి. సో మా నాన్నగారు 2 years క్రితం చనిపోయారు. అంతకుముందు వరకు కూడా ఈజ్ ఏబుల్ టు సీ క్లియర్లీ విత్ స్పెక్స్ తోటే చూసే భాగ్యం భగవంతుడు మాకు కల్పించాడండి. ఎందుకంటే ఇప్పుడు గణనాథుని రోజు అంటే ప్రతి సంవత్సరం ఎత్తు పెరిగే కొద్దీ కూడా మనకు ప్రతిష్టాపనకు సంబంధించి కావచ్చు, నిమజ్జనానికి సంబంధించి కావచ్చు, కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరి ఎందుకంటే క్రమక్రమంగా 2 అడుగులు తగ్గిస్తూ వస్తున్నామంటే మరి ఈ ఇయర్ నుంచే స్టార్ట్ చేసినట్టు అనుకోవచ్చు. అట్లేం లేదండి. 62 లేదు 2012లో షష్ఠి పూర్తి జరిగిన తర్వాత మన భగవంతుడు 60 సంవత్సరాలు షష్ఠి పూర్తి జరిగిన తర్వాత పెంచవద్దు తగ్గించాలన్నారు. 2-3 సంవత్సరాలు తగ్గించాము. దాని తర్వాత బస్తీవాసులు కానీ మా భక్తులు కానీ యాక్సెప్ట్ చేయలేదు. మళ్ళీ అది పెంచుకుంటూ పోయిన సంవత్సరం 70 సంవత్సరాలు సెలబ్రేషన్స్ చేసిన తర్వాత ఈ అంతకన్నా ఎక్కువ అస్సలు చేయలేం. భగవంతుడు హైట్ పెరిగాడంటే అడ్డంలో కూడా పెంచలేము. ఎందుకంటే బస్తీ మనం ఏదైతే మన వీధులు ఉన్నాయో మనం తీసుకుపోవడం చాలా కష్టం అవుతుంది. అప్పటికి చెట్లని తీసేయడం జరిగింది కాబట్టి హైట్ ఇంకా పెరగదు, తగ్గుతుంది. కానివ్వండి, తగ్గడం అంటే మరీ అంత తగ్గదు. 58, 68, 69 వరకు లో ఉంటారు భగవంతుడు. అంటే ఎందుకంటే క్రమక్రమంగా తగ్గిస్తుంటేనే మనకు ఏదైతే మనం తీసుకెళ్లేటప్పుడు కూడా కొంచెం మనకు చాలా అనుకూలంగా ఉంటుంది. 70 ఫీట్లది కూడా ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బందికర సంఘటనలు జరగలేదు, ఇక ముంగట కూడా జరగదని మేము భావిస్తున్నామండి. ఆ విఘ్నేశ్వరుడు విఘ్నాలు లేకుండా తన రథాన్ని తను ముందుకు సాగిస్తూ తీసుకెళ్లిపోతున్నాడు. తెలుగు పండుగలో మొదటి పండుగ వినాయక చవితి. వినాయక చవితి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మీరు ఏం చెప్పదలుచు? రాష్ట్ర ప్రజలకు ఈ భక్తులందరికీ నేను చెప్పదలసింది ఒకటే అండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇండివిజువల్ వెహికల్స్లో రావడం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది, పార్కింగ్ ఇష్యూస్ అవన్నీ ఉన్నాయి. కాబట్టి మ్యాక్సిమం మెట్రోలు ఉన్నాయి అవైలబుల్లో, బస్సెస్ ఉన్నాయి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తే సీదా అక్కడ రైల్వే గేట్ అవతలని వచ్చి రావచ్చు, దర్శనం చేసుకొని మళ్ళీ బ్యాక్ నుంచి వెళ్ళేసి సీదా వాళ్ళ గమ్యస్థానానికి చేరుకోవచ్చండి ట్రైన్ గిట్లకి. అదొకటి భక్తులతో రిక్వెస్ట్ మాది. మొత్తంగా చూస్తే మాత్రం బడా గణేష్ దర్శనానికి వచ్చేటువంటి వారు మాత్రం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని మాత్రం యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే సొంత వెహికల్లో రావడం ద్వారా అనేకమైనటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడడంతో పాటు దర్శనాన్ని కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయంటున్నారు ఆలయ కమిటీ సభ్యురాలు వీణ. వీడియో జర్నలిస్ట్ రంజిత్ తో రాణి, కొలుగురి 24/7 బడా గణేష్. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.